ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి 150 కోట్లకే మొత్తం చూస్తే అందరూ లోపలికెళ్ళిపోయారు. అక్కడ ముఖ్యమంత్రి కూడా ఓడిపోయిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌లో 3,500 కోట్లని చెప్తున్నారు. కొంతమంది చూస్తే ఇంకా నంబర్ ఎక్కువ చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఏం చెప్తారు మీరు? దాంట్లో నిజముందా? మీరేం మాట్లాడతారు దాని గురించి? ఎందుకంటే ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కూడా దాంట్లో అరెస్ట్ చేయబోతారని కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అవకాశం ఉందంటారా? మీ అబ్జర్వేషన్ ఏంటి? లిక్కర్ స్కామ్ మీద ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని సిట్ ఉంది. పెట్టారు. ఆ! కాబట్టి లెట్ దెమ్ ఎంక్వైర్ అండ్ బ్రింగ్ ఔట్ ఫ్యాక్ట్స్. ఓకే. ఇప్పుడు ఆఫ్ హ్యాండ్ దాని మీద ఎలాంటి సమాచారం లేకుండా మనం ఏం చెప్పగలుగుతాం? అదే సమయంలో ఇక్కడ నాకు కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఏమిటంటే ఒక ప్రైవేటు విధానంలో ఉన్నదాన్ని ప్రభుత్వ విధానంలోకి తెచ్చింది గత ప్రభుత్వం. సో తెచ్చినప్పుడు ఆ విధానంలో ఉన్న తప్పులేమిటో, జరిగిన పొరపాట్లేమిటో వెలికి తీయొచ్చు. తీసి తప్పు చేసిన వాళ్ళని శిక్షించవచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వ విధానాన్ని ప్రైవేటీకరణ ఎందుకు చేశారనేటువంటి క్వశ్చన్ కూడా నా దగ్గర ఉంది. ఓకే. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఆ ప్రభుత్వ విధానాన్ని ప్రైవేటీకరణ చేసినందుకే కదా ఆమ్ ఆద్మీ పార్టీ నడుపుతున్న గవర్నమెంట్ ఇబ్బందులు పడ్డది. హ్మ్. మరి అక్కడ ఇప్పుడు మీరు చెప్పిన దానిలోనే అక్కడ స్కామ్ జరిగింది అంటున్నారు. హ్మ్. అలాంటి స్కామ్ జరగడానికి ఇప్పుడు పాలసీ మార్చినందువల్ల అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇక్కడ అంతే కదా మరి? ప్రెజెంట్ అంతే కదా. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీలో ఉన్నదాన్ని ప్రైవేట్ పాలసీగా మార్చారు మీరు. ఓకే. సో దానివల్ల ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏం తప్పు అయితే చేసిందో ఆ తప్పు ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేసింది. ఓకే. సో ఇది ఎటు దారితీస్తుందనేది చూడాలి. బట్ అట్ ద సేమ్ టైం గతంలో పొరపాటు ఏం జరిగింది అనేది వెలికి తీయడానికి ఒక సిట్ వేశారు కదా, దాని రిజల్ట్ చూసిన తర్వాత మాట్లాడచ్చు. సార్, విశాఖ ఉక్కు సంబంధించి కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారని కూడా చాలా మాటలు వస్తున్నాయి సార్. అంటే నిజంగా విశాఖ ఉక్కు మొత్తం చూస్తే 6,000 కోట్లు ఏదో ఉంటుంది మొత్తం. అంటే అది సెంట్రల్కి సంబంధించింది. స్టేట్ గవర్నమెంటే దాన్ని టేక్ ఓవర్ చేసుకొని మనమే అలాంటి ఏదైతే ఉన్నాయో మిగతా మనం చేసుకునే పరిస్థితి లేదా? లేకపోతే ఎందుకు విశాఖ ప్రైవేటీకరణకి సంబంధించి కూడా అందరూ వెనక్కి వెళ్తున్న పరిస్థితి? వైసీపీ మేమేం చేస్తాం, ఏదో అంటారు కదా, మంచి జరిగితే మాది, చెడు జరిగితే పక్కనోడిది అన్నట్టుగా. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? ఏం చెప్తారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు, అగత్యం అంతకంటే లేదు. మోర్ ఓవర్ అది చాలా హిస్టారికల్ అచీవ్మెంట్. అప్పుడున్నటువంటి ఎంపీస్, అప్పుడున్నటువంటి గవర్నమెంట్, పర్టికులర్గా మేడం గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారిని కలిసి మా దక్షిణ భారతదేశంలో పెద్ద ఫ్యాక్టరీ ఏమీ లేదు, ఎస్పెషల్లీ మా ప్రాంతంలో అసలు ఏమీ లేదు, కాబట్టి ఈ కొత్తగా చాలా వస్తున్నాయి, మాకు కూడా ఒకటి చేయండి అని చెప్పి మొదలుపెట్టిన పోరాటం అది. అలా చాలా పెద్ద పోరాటం చేసి ఎంపీలందరూ కూడా వెళ్ళి 1కి 10 సార్లు కలిసి చేస్తే అప్పుడు ఫస్ట్ షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ మన దేశంలో మొదటగా అక్కడ శాంక్షన్ అయింది. చాలా చక్కగా నడిచింది, లాభాలు సంపాదించింది. అయితే దానికి ఇన్హెరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ విధంగా అంటే ఒక క్యాప్టివ్ మైన్ లేదు. అన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా మైన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన ఈ పార్టీకి, ఈ ఫ్యాక్టరీకి వాళ్ళు మైన్ కేటాయించలేదు. ఎన్నో మైన్స్ గవర్నమెంట్ చేతిలో ఉండి కూడా అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఈ రోజుకి కూడా ఇంత సమస్య వస్తే ఇప్పుడు కూడా మైన్ కేటాయించడం లేదు. ఫస్ట్ మైన్ కేటాయిస్తే వాళ్ళ రా మెటీరియల్ కాస్ట్ తగ్గిపోద్ది, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోద్ది, మార్కెట్ వైబిలిటీ పెరిగిపోద్ది, మార్కెట్ కాంపిటేటివ్నెస్, అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ పెరిగి వీళ్ళ ఆల్రెడీ ఇది మంచి క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్, అందరికీ తెలుసు ఆ విషయం. సో ఆ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ని వీళ్ళు తయారు చేసే క్రమంలో ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తే మార్కెట్లో కంపీట్ చేసి వితిన్ నో టైం వాళ్ళు ప్రాఫిట్స్లోకి వచ్చేస్తారు. ఓకే. అందుకు మేము కూడా ఏం సజెస్ట్ చేశాము, మీరు మైన్ కేటాయించండి, దీన్ని మేనేజ్మెంట్ సెయిల్కి ఇమ్మని చెప్తున్నాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉంది కదా, ఇప్పుడు ఇది RINLలో ఉంది. సెయిల్కి ఎందుకు ఇమ్మంటున్నామంటే సేల్ సేలం స్టీల్ ప్లాంట్తో సహా అనేక స్టీల్ ప్లాంట్స్ నడిపిస్తూ ఉంది. వాళ్ళు ఇప్పుడు లాభాల్లో ఉన్నారు. లాభాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ నష్టాలు వచ్చిన ఫ్యాక్టరీని తీసుకున్నప్పుడు కొంత గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ వల్ల వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్లు కూడా తగ్గుతాయి. అబ్జార్బింగ్ కెపాసిటీ వీళ్ళకి ఎక్కువ ఉంది, వీళ్ళు బయట నుంచి నిధులు తెచ్చుకునేటువంటి క్రెడిబిలిటీ ఉంది, దీన్ని ఈజీగా రివైవ్ చేయొచ్చు అనేటువంటి బెయిల్అవుట్ ప్లాన్ కూడా మేము మాట్లాడుతున్నాం, వాదిస్తున్నాం, చాలామంది చెప్తున్నారు. ఓకే. ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలియదని కాదు, వాళ్ళ దగ్గర తెలియగలిగిన వాళ్ళు లేరని కాదు, వాళ్ళ ఇంటెన్షన్ దీన్ని నమ్మేయాలి. అందుకే నేనేమంటానంటే బీజేపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పచ్చి దగా మోసం చేస్తుంది, నయవంచన చేస్తుంది అంటున్నాను నేను. ఓకే. ఎందుకంటే విభజన హామీలు ఏది కూడా అమలు చేయలేదు. పర్టికులర్గా ఆ రోజు 10 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ అని చెప్పితే మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ గారు 5 అంటే కుదరదు,
10 సంవత్సరాలు కావాలని ఆ రోజు గొడవ చేశారు బీజేపీ. వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. ఉండి గొడవ చేసి ఇప్పుడు వాళ్ళకి అధికారం వస్తే 10 సంవత్సరాలు గడిచింది కానీ ఇంతవరకు ఇవ్వలేదు. పైగా ఏం చేస్తున్నారు, కడపలో స్టీల్ ప్లాంట్లు పెడతానని చెప్పి అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టకపోగా ఆంధ్రులు సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేద్దామని చూస్తున్నారు. అంటే ఇంతకంటే మోసం, దగ, ఇంతకంటే అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? బీజేపీ ఎందుకు ఇంత అన్యాయం చేస్తుంది ఆంధ్రాకి? తెలిసి ఎందుకు చిన్న చూపు చూస్తుంది? ఇవన్నీ ఎదురయ్యే ప్రశ్నలు అయితే నాకు కనిపించే ఆన్సర్ ఏంటంటే ఈవీఎంస్ ఉన్నాయి కదా, ఏదో రకంగా గెలుస్తాము, ఎవడిపోతే ఏంటని అనే ధైర్యమా అనేటువంటిది నాకు కనుక్కుతున్నారు అనుమానం.